ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుంది. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో సీఎం రేవంత్ రెడ్డి లోరియల్ సీఈఓ నికోలస్ హియో రోమినన్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో హైదరాబాద్ లో భారీ పెట్టుబడులతో బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తెలిపారు. ఈ జీసీసీ ఏర్పాటుతో లోరియల్ గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా నిలవనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో కీలక నేతలతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కూడా ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది. ఇందులో చాలా వరకు తెలంగాణ రాష్ట్రం వైపు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దావోస్ లో చాలా మంది వ్యాపారవేత్తలతో పాటు కీలక సభ్యులతో సమావేశం చేసిన నేపథ్యంలో కొన్ని కంపెనీలు కూడా ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి లోరియల్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సంబంధించిన సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా లోరియల్ సంస్థ ప్రకటించింది. అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్ లో స్టార్ట్ చేస్తున్నట్టు కూడా దానికి సంబంధించినటువంటి ఎంబీఏలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ లోరియల్ సీఈఓ నికోలస్ హిరోనిమస్ సంబంధించినటువంటి అధినేతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో హైదరాబాద్ భారీ పెట్టుబడులతో పాటు బ్యూటీ టెక్ జేసీసీ అంటే సంబంధించినటువంటి టెక్ గ్లోబల్ కేపబిలిటీ సంబంధించిన సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా సీఈఓ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ ఇన్నోవేషన్, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వంటి కార్యక్రమాలు మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా నిలవ ఉంది. ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఏఐ, అదేవిధంగా అనాలిటిక్స్ సంబంధించిన రంగాల్లో కూడా సాంకేతిక పరిష్కారాలకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లోరియల్ యూనిట్లకు సంబంధించిన అంశాలతో పాటు అందిస్తామని యూరేనిమస్ అధికారు సీఈఓ తెలిపించడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలకు సంబంధించి అగ్రనేతలు కూడా అంటే వ్యాపారవేత్తలు కూడా ఇప్పటికే ముఖ్యంగా సంస్థ వ్యక్తం చేయలేదు. అందుకు సంబంధించినటువంటి ఎంబీఓలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. విజన్ 2047 కి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఎంతో అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో అందరికీ వివరించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు 5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో ఈసారి దావోస్ పర్యటన కూడా భారీగా పెట్టుబడులు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే చాలా నిన్న జరిగినటువంటి అనేక సమావేశంలో గ్లోబల్ సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా అనేక కంపెనీలు కూడా ముందుకొచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి. అదే తరహాలో ఈ రోజు లోరియల్ సంబంధించినటువంటి కంపెనీ కూడా ముందుకొచ్చింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నటువంటి లోరియల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సంబంధించిన అంశాలపై కూడా ఈ రోజు ఎంఏఓ కూడా చేసుకోవడం జరిగింది. త్వరలోనే నవంబర్ లో సంబంధించిన సెంటర్లు కూడా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కంపెనీ సీఈఓ కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.